నీకొకటి చెప్పనా జానకి, నా బిడ్డ చావు నీ బ్రతుకుతో ముడిపడి ఉంటే వాడి చావు నాకిష్టమే. నేనేమైనా చేసుకుంటాను, చచ్చిపోతానని భయమా? ఆల్రెడీ నన్ను చంపేశాడుగా. మహేష్ పోయినప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను. ఇంకేం పోతాను? నిజానికి తను పోయాడని నాకు తెలియగాని నేను పోవాలి, కానీ నాకేం కాలేదు. మహేష్ శవాన్ని చూసినప్పుడే నాకేం కాలేదు, నాకేం కాదు. పాపి చిరాయివు అని అంత తేలిగ్గా ఈ ప్రాణం పోదు. ఇంకా ఎన్ని కష్టాలు పెట్టాలనుకుంటున్నాడో నాకు ఆ దేవుడు. పెట్టని. నన్నెన్ని కష్టాలు పెడితే అంత మంచిది. వెళ్ళి పడుకో. అందుకోసం కాదులేమ్మా, నాకక్కడ నిద్ర పట్టడం లేదు. అందుకని అక్కడ పట్టని నిద్ర ఇక్కడ పడుతుందా? ఎందుకో నీకు తోడుగా పడుకోవాలనిపించింది. అందుకే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకు అంటే నీలో జానకి కనిపిస్తుంది. అందుకు. చాలా. ఓహో, నాలో జానకి కనిపిస్తుందా? వదలదు. అది అంత తేలిగ్గా వదిలే బాపతి కాదు. జానకి గొప్పది, నాలో బ్రతుకుతుందన్నమాట కదా. మరి ఆయన, అదే మహేష్ కూడా నీలోనే కనిపిస్తున్నాడు. ఆహా, ఇద్దరు నాలో బ్రతుకున్నారన్నమాట. బాగుంది, చాలా బాగుంది. సరే, పడుకో. నందిని, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏం టాబ్లెట్స్? నాకేం రోగం? డాక్టర్ చెప్పింది కదా, పడుకునే ముందు టాబ్లెట్స్ వేసుకోవాలి అని. నాకే రోగం లేదు, నేనేం వేసుకోను. అలా అంటే ఎలా నందిని? ముందులే, నేను తీసుకొస్తాను. వద్దని చెప్తున్నాను కదా, నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా మాట వినిపిన్ని. ఇప్పుడు వినాల్సింది నేను నీ మాట కాదు, నువ్వే డాక్టర్ మాట వినాలి. ఇవే కదా.
నేనే మొండిదాన్ని అనుకుంటే అందరూ నాకంటే మొండి వాళ్లే. అవిలే తీసుకురా. టాబ్లెట్స్ తప్పకుండా వేసుకోవాలమ్మా. మాకు మాత్రం ఎవరున్నారు, నువ్వు తప్ప. నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా? నువ్వే మా జానకి, నువ్వే మా విజయ్, నువ్వే మా మహేష్, అన్నీ నువ్వే. నందిని, ఏంటి 4 ఉన్నాయి? 4 కదా. 2గా వేసుకోమంది. ఓ అదే, ఇందాకే డాక్టర్ గారు ఫోన్ చేసి టాబ్లెట్స్ డోస్ పెంచమన్నారు. అందుకే. ఓహో, రోగం పెరిగిందా? పెరిగిందని కాదు, తగ్గిపోవాలని. ఇదేంటి మత్తుగా ఉంది? నేను వేసుకున్న మామూలు టాబ్లెట్సా లేక స్లీపింగ్ పిల్సా? స్లీపింగ్ పిల్సా? చచ్చా, అవి నేనెందుకు ఇస్తానమ్మా. టాబ్లెట్స్ పవర్ ఎక్కువగా ఉంటే అలాగే ఉంటుంది. సర్లే, పడుకో. నన్ను క్షమించు. తప్పు చేస్తున్నాను.
అమ్మా, అత్తయ్య ఏమంది? ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నా? వస్తుందిరా. ఎవరు? అత్తయ్యనా? నందినిరా. నందిని రావడం ఏంటమ్మా? రేపేవో కార్యక్రమాలు ఏడ్చేట కదా, దానికోసం వస్తుంది. ఏంటి, నాకు చిన్న కర్మ చేయడానికా? అదేలేరా, మాటి మాటికి ఆ మాట అనకు. ఏం చేయాలమ్మా? ఆలోచించరా. ప్రతిదానికి ఇప్పుడేం చెయ్యాలమ్మా, ఇప్పుడేం చెయ్యాలమ్మా అని నన్ను అడుగుతావేంటి? ఇది మొదలుపెట్టింది నువ్వు, చెయ్యాలన్నది నువ్వు, చేసింది నువ్వు. మేమంతా నీకు ఊతమిచ్చిన వాళ్ళమే. ఈ సమస్యను కూడా ఎలా గట్టెక్కించాలో ఆలోచించవలసింది కూడా నువ్వే. ఖచ్చితంగా నువ్వే చేయగలవు. దాన్ని మాత్రం ఆపాలి. పొరపాట్న రేపు నందిని గాని ఇక్కడికొచ్చిందా, తర్వాత 3వ రోజు నా చిన్న కర్మ నువ్వు చేయవలసొస్తుంది. ఎవరికిరా? నందినికి. నందినికి ఫోన్ చేయడమేంట్రా? నీకెవరైనా పిచ్చా? అమ్మా, అత్తయ్యకి. అత్తయ్య, అత్తయ్య, నందిని ఉందా? ఎక్కడుంది? మీ దగ్గర ఉందా? అత్తయ్య, నిన్నే. నేను మహేష్ని మాట్లాడుతున్నాను. నందిని మీ దగ్గర ఉందా? తను ఇక్కడికి వస్తానని అమ్మకు ఫోన్ చేసిందంట. అత్తయ్య, మిమ్మల్ని అడిగేది. మహేష్, మహేష్, మహేష్. హలో అత్తయ్య. మహేష్, పడుకో నందిని, పడుకో. చెప్పు విజయ్. అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి అత్తయ్య? చెప్పు. నందిని ఎక్కడుంది? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది నందినితోనే. తను నిద్రపోతోంది. నిద్రలో నా ఫోన్ తను లిఫ్ట్ చేసింది. మరి నా గొంతు వింటుందిగా? వింటే ఖచ్చితంగా గుర్తుపడుతుంది కదా? లేదు, తను నిద్రలో ఉంది. ఆ మగతలోనే ఉంది. ఇప్పుడు నువ్వు నాకెందుకు ఫోన్ చేసావో తెలుసు విజయ్. తెల్లవారితే నందిని అక్కడికి వస్తుంది. జానకి అక్కడే ఉంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నా, ఒకరిని ఒకరు చూసినా
ఇన్నాళ్ళు మనం అనుకున్నదంతా నాశనం అయిపోతుంది. ఈ టెన్షన్లో నువ్వు నాకు ఫోన్ చేశావు, అవునా? అవునత్తయ్య. కంగారు పడకు. నందినికి 4 స్లీపింగ్ పిల్స్ వేశాను. పొద్దున 10 వరకు లేవదు. ఈలోపు జానకి అక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ప్లీజ్ విజయ్, ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి. స్లీపింగ్ పిల్సా? అత్తయ్య, ప్రమాదమే ఉండదుగా? మహేష్, నేను తల్లిని. బిడ్డని కనకపోయినా నాకు తల్లి మనసుంది. అది కాదత్తయ్య. సరే, గుర్తుపెట్టుకో. పొద్దున 10 లోపే వెళ్ళిపోండి. అలాగే అత్తయ్య. జాగ్రత్త విజయ్. ఏంట్రా ఏమన్నా? ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. పిన్ని, మహేష్, నందిని, పిన్ని, మహేష్ నాతో మాట్లాడాడు. పిన్ని. నన్ను అడిగాడు. ఫోన్ చేశాడు. నందిని, నందిని, మహేష్ ఫోన్ చేయడం ఏంటి? మాట్లాడడం ఏంటి? చేయలేదా? చేసినట్టు అనిపించిందే, మాట్లాడినట్టుందే. నందిని చూడు, అది కలయి ఉంటుందమ్మా, కలే. నీకు కలొచ్చింది నందిని. రమ్మను, కల్లోకైనా రమ్మను పిన్ని. నేను హ్యాపీగా నిద్రపోతాను. రమ్మను పిన్ని, జీవితాంతం కల్లోకి రమ్మను.
ఏరా నేను టెన్షన్ పడి నిన్ను టెన్షన్ పెడుతున్నాను కదూ. అందరినీ టెన్షన్ పెడుతుంది నేనమ్మా. ఈ సమస్యలన్నీ నావి. నేను సృష్టించి ఇందులోకి మిమ్మల్ని లాగాను. నిద్ర మాత్రలు వేయడం ఏంటమ్మా? తప్పు కదా. పోనీలేరా, అది కనుకొస్తే ఇక్కడ కొంప మునుగుతుంది. సమయానికి ప్రవళిక మంచి పనే చేసింది. అయినా తను మాత్రం ఏం చేయగలదు చెప్పు. ఇది కరెక్ట్ కాదమ్మా. అందరూ బాగుండాలి, అందరితో పాటు నందిని కూడా బాగుండాలనే ఇదంతా చేశాను. ఏదో నేను జానకి మాత్రమే సుఖపడాలని చేసింది కాదు. నేను లేనని నందిని కొన్ని రోజులు బాధపడుతుంది, తర్వాత ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవుతుంది అనుకున్నాను. కానీ రోజు రోజుకి తప్పు మీద తప్పు. ఎన్ని తప్పులు చేస్తున్నానో ఎక్కడికెళ్ళి ఆగుతుందో ఏమీ అర్థం కావడం లేదు.